ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టే. అమ్మ లక్ష్మి, ఇప్పుడిక ఆ బాధ్యత కూడా నీదే. త్వరగా ఓ కొడుకునో కూతుర్నో కానీ నా చేతుల్లోకి ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీదే ఉంది. సరేనా? ఇదిగో మచ్చా, ఈ కొత్త సంవత్సరంలో అయినా శుభవార్త చెప్తుందా లేదా మా సిస్టర్? రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. రండి. పదండి భోంచేద్దాం. లక్ష్మి చాలా బాధపడుతున్నట్టుంది. వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అవును సుమిత్ర, భద్రావతి మాటలకి చాలా బాధపడినట్టుంది. పూజలో అలా డల్గా కూర్చునుంటే చూడలేకపోయానక్క. ఆంటీ ప్లీజ్, ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. లక్ష్మికి నిజం తెలిసిపోయి చాలా కోపంగా ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఓదార్చినా మొత్తం నిజం బయటపడేలా ఉంది. అందుకే ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది. కూతురు బాధపడుతుంటే ఏ తల్లి ఊరుకుంటుంది? తన కష్టాలేవో తను చెప్పుకుంటుంది. విజ్జి చెప్పింది కరెక్టే. మీరెళ్ళి మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి డౌట్ రావచ్చు. తల్లి కూతురు ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతారు. కొంతమంది కాన్సంట్రేషన్ అయితే మొత్తం మన మీదే ఉంచారు. హరి లక్ష్మి మాట్లాడుకోవడమే సేఫ్ అండ్ బెటర్. అవునల్లుడు గారు, మీరు పక్కనుంటే తన మనసు కుదుట పడుతుంది. ఎవరైనా అబద్ధాలు చెప్తే చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు తనకెలా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు వెళ్ళి ప్రేమగా మాట్లాడండి. తనేమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి తప్పుగా అనుకోవద్దు. అయ్యో అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి. తను మీ కూతురే కాదు, నాకు భార్య. తన సంతోషం గురించి ఆలోచించడం నా బాధ్యత. అందరూ ఒకచోట చేరి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి అంతా టెన్షన్గా ఉన్నారు? టెన్షనా? టెన్షన్ ఏంటి? మేమంతా హ్యాపీగా ఉన్నాం. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోల లేదు, సత్తే పతి ఓడు సత్తాడు. మరెందుకు అందరూ లక్ష్మి దగ్గరికి వెళ్ళమని హరికి చెప్తున్నారు?